నిన్న మధ్యాహ్న సమయంలో ఒక బొలెరో వాహనంలో ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా గంజాయి హైదరాబాద్ కు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఎస్ఐ అరుణ్ మరియు సిబ్బందితో మహబూబాబాద్ బైపాస్ రోడ్ లో మాటు వేసి అట్టి బొలెరో వాహనంను పట్టుకోవడం జరిగింది. అందులో వస్తున్న 3 వ్యక్తులలో ఒక వ్యక్తి పారిపోగా 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు బొలెరో వాహనం కింద భాగంలో ప్రత్యేక బాక్సులను అమర్చి గంజాయిని అందులో పెట్టి రవాణా చేస్తున్నారని చెప్పగా వాటిని తహసీల్దార్ గారి సమక్షంలో తీసి స్వాధీనపరచుకోవడం జరిగింది. పట్టుబడిన 2 వ్యక్తుల పేర్లు అమృత బైద్వాయ్ మరియు హుజూర్ రాయ్, మల్కన్గిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం. వీరి వద్ద నుండి 14 లక్షల విలువ చేసే 28 కేజీల ఎండు గంజాయి మరియు 2 సెల్ ఫోన్లు, బొలెరో వాహనంను స్వాధీనపరచుకోవడం జరిగింది. గంజాయి రవాణాను అడ్డుకున్న నర్సంపేట పోలీసులు వారిని ఏసీపీ నర్సంపేట రవీందర్ రెడ్డి అభినందించడం జరిగింది. అరెస్టు చేసిన నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. వెళుతున్న క్రమంలో చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఒడిశా స్టేట్ చెంది మల్కాజ్గిరి వాసులు. ఒకతను బిద్వాయ్, రెండో అతను హజుల్ రాయ్. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 28 కేజీస్ గాంజాస్ను ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేయడం అనేది. ఇది గాంజా యొక్క వర్త్ రూపీస్ వచ్చి 14 lakhs రూపీస్. ఈ అబ్స్కాండింగ్ యాక్టివిటీ గురించి వెతుకుతున్నాము. సప్లయర్ అండ్ అదర్ పర్సన్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళని ఈరోజు రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.